వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి దిశగా ఎలా సాగుతోందో అన్నది అంచనా వేయాలంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది అని ప్రధాన కొలమానంగా చూస్తాను. ఇక శాంతి భద్రతలు అక్కడ బలంగా ఉంటేనే అక్కడ పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా రాష్ట్రానికి చేరుతాయి. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గత 20 నెలల కూటమి పాలనలో కూడా పరిస్థితి ఎలా ఉంది అన్న ప్రశ్నకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. ఇక ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో జనరల్ క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని చెప్పారు. అది సుమారుగా 6% వరకు పడిపోయిందని కూడా తెలిపారు. ఇదంతా కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని, కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాతే లా అండ్ ఆర్డర్ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేయటం వల్లే ఈ మార్పు సాధ్యమైందని కూడా ఆమె పేర్కొన్నారు. ఇక శాంతి భద్రతలు మెరుగుపడటంతో దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ముందంజలో నిలిచిందని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చూసుకుంటే గనక మహిళలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయని కూడా ఆమె ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలకి అనేక రకాల యాప్స్ తీసుకొచ్చారు. మహిళలు నిస్సంకోచంగా తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించే వాతావరణం కల్పించామని కూడా తెలిపారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం శక్తి యాప్ తీసుకురావటం, శక్తి టీమ్స్ వంటి కార్యక్రమాలను కూడా ఇప్పటికే ఏపీలో అమలు చేస్తున్నామని చెప్పారు. మరి ఈ చర్యల ఫలితంగా మహిళలపై నమోదయ్యే నేరాలు 4.4% వరకు తగ్గాయని వివరించారు ఆమె. ఇక మహిళా భద్రత విషయంలో కూడా రాజీ పడము, ఏ చిన్న ఘటన జరిగినా కూడా కఠినంగా చర్యలుంటాయని కూడా హెచ్చరించారు. అయితే టెక్నాలజీ విస్తరణతో సైబర్ నేరాలు గనక ఖచ్చితంగా పెరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో వీటిపైన ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోందని హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ఇప్పటికే కొనసాగుతోందని చెప్పారు. మరి ప్రజల్లో కూడా అవగాహన అవసరం. మరి దీన్ని పెంచేందుకు విభిన్న కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా యువత మరియు మహిళలు లక్ష్యంగా చేసుకుని డిజిటల్ భద్రతపై శిక్షణలు కూడా ఇస్తున్నామని వివరించారు. నేరం చేసిన వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది. వాళ్ళు ఎంతటి ప్రభావవంతులైనా సరే చట్టం ముందు సమానమని స్పష్టం చేశారు. గీత దాటితే కటకటాలి అనే సందేశం నేరస్తుల్లో స్పష్టంగా వెళ్ళిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ కార్యకర్తలు కూడా రెచ్చగొట్టే విధంగా మీరు ప్రవర్తిస్తే మేము సహించబోమని కూడా ఆమె హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ను భంగం కలిగించేది అసలు వీళ్లే, ఇలా చేస్తే కనుక కఠినంగా శిక్షలు ఇస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి శాంతి భద్రతలు అత్యంత కీలకమని, అవి లేకపోతే పెట్టుబడులు రావని కూడా పేర్కొన్నారు. మరి ఇప్పుడు వస్తున్న పెట్టుబడులన్నీ చూస్తే గనక వీటిపైన డిపెండ్ అయి వచ్చాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చూస్తే పరిశ్రమలు రావటం కాదు కదా, వచ్చినవి కూడా వెనక్కిపోయాయి. మరి వీటికి ప్రధాన కారణం చట్టం మరియు శాంతి భద్రతల లోపమే అని కూడా ఆమె విమర్శించారు. ఇక ఇటీవల వైసీపీ నేతలు జైలు నుంచి విడుదలై ప్రెస్ మీట్లు పెడుతున్న నేపథ్యంలో కూడా హోంమంత్రి ఈ విధమైన గట్టి హెచ్చరికలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎంతటి నాయకులైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చివరికి వెళ్లాల్సింది జైలుకే అని చెప్తున్నారు. ఇక లా అండ్ ఆర్డర్ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేసిన వారిని కూడా మేము వదిలిపెట్టేది లేదని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు అని మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.